హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ పులుసు పెడుతున్నా చూడండి. స్టవ్ పెట్టిన ఫ్రెండ్స్, నూనె వస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువనే వేసిన చింతపండు నానేసిన ఫ్రెండ్స్. చింతపండు నానేసి పెట్టుకున్నా. కాకరకాయలు కోసిన, పసుపు ఉప్పు వేసి కడిగిన మంచిగా. ఫోన్ మీద వేస్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేస్తున్నా ఫ్రెండ్స్. మెంతి పొడి వేస్తున్నా ఫ్రెండ్స్. అల్లం వేస్తున్నా. పసుపు పెట్టాను ఫ్రెండ్స్. ఇది కలుపుకుంటాను ఫ్రెండ్స్. టమాటాలు వేస్తే మా సార్ తిన్నాడు. పులుసు పెట్టి 100 ఫ్రెండ్స్. నాకు కొంచెం బీఫ్ ఎక్కువ అయింది, కొంచెం కాకరకాయ ఎక్కువ తింటున్నాయి. ఒక్కలు వేసుకున్నా ఫ్రెండ్స్. బిడ్డ ఉన్నప్పుడు టమాటాలు వేసి వండుకుంటే ఇద్దరం తిండు. ఇప్పుడు మావాడు తినాడు, ఈయన టమాటాలు ఎత్తే తినాడు. అందుకే ఇక పులుసు పోసి వండుతున్నా ఫ్రెండ్స్. పులుసు పోసి వండితే మాకే 2 రోజులు ఇవాళ రేపు అవుతుంది. మావాడు ఇవాళ గోధుమకుడే వండుకున్నాడు. వాడు
వేరే బీరకాయనో సొరకాయనో అనుకుంటాడు. నూనెలో గోలని ఫ్రెండ్స్ అదే అమ్మాయి కళ్యాణం కొంచెం వెళ్ళిపోయినట్టు అయింది. అదే వీటి ఎక్కువ అవుతుంది. 2 టాబ్లెట్లు ఆడుతున్న ఫ్రెండ్స్ కంట్రోల్ అవుతలేదు ఏం తినకున్నా కానీ. ఎక్కువ కాకరకాయ తింటే డౌన్ ఉంటుంది అంటే కాకరకాయ అనుకుంటాను. పచ్చి కొత్తిమీర కూడా వేస్తాను. కొంచెం కుడుక పొడి వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం వస్తే కుడుక పొడి వేస్తే మంచిగా ఉంటుందని కారం వేస్తున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి మంచిగా ఉండదని వేయలే, కారం వేస్తున్నాం. కోసం కారంలో ఫ్రై కానీ ఫ్రెండ్స్. జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. సోమవారం నాడు ఇటో చేసిన హాస్పిటల్ పోయి వచ్చిన. ఇంకా దగ్గరలే కొంచెం ఇలా తీయనన్నది ఇద్దాం మెల్లగా వీడియోలు తీస్తలేమని ఆమె వేసుకుంటానని ఇలా తీస్తాను ఫ్రెండ్స్. పులుసు వస్తుంది. బాగా సర్ది జ్వరం
సింపుల్. సండే రోజు స్టార్ట్ అయిందంటే నిన్నటి వరకు అంతేటో చేసిన. ఇయర్లో కొంచెం వేసిన ఫ్రెండ్స్. పొద్దున కొంచెం అది తెల్లగల్జూరలు పెసరపప్పు పడిన ఫ్రెండ్స్. ఒకసారి దింపేయండు. నా కొడుకు గడిపోయి ఆడుకున్నాడు. ఇది వండితే సాయంత్రం రేపు అవుతుందని వండుతున్నా. ఇప్పుడు వండితే అప్పటికి మంచిగా ఉంటుందని. ఇది ఎగిరితో వండితే కుదరదు. అలా అప్పుడు అండి అప్పుడు తింటే కొంచెం సేసే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొత్తిమీర పొడి వేసిన, కారం వేసిన, పచ్చికొత్తిమీర పొడి వేసిన, అల్లం వెల్లిపాయ వేసిన, ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తిమీరాకు వేసి దించుతా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కార్తీక కవిత ఛానల్ కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొంచెం ఎవరు చూస్తలేరు, లైక్ కొడతలేరు, షేర్ చేస్తలేరు, ఎవరు కొంచెం ఇంట్రెస్ట్ చేస్తలేరు. కొంచెం మా కోసమైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఉడికినాక కళ్యామాకు వేసిన, కొత్తిమీర వేసి దించుతా ఫ్రెండ్స్. ఇవి వక్కలు బాగా సేపు వేయించితే అంత సన్నం అవుతాయి ఫ్రెండ్స్. ఉప్పు వేసి పసుపు వేసి నానబెట్టిన ఉడికితే ఏమవుతాయి అంటే మెత్తగా ఉంటాయి. బాగా వేయించే వరకు ఏమవుతాయి అంటే అవి వత్తులు వత్తులు అవుతాయి. టమాటాకైతే బాగా వేయించితే మంచిగా ఉంటాయి. ఈ పులుసుకు బాగా వేయించే వరకు ఒక్క అంత మెత్తగా అయి పులుసు మంచిగా ఉండదు ఫ్రెండ్స్. టమాటా అయితే బాగా వేయించి టమాటా వేస్తే మంచిగా ఉంటుంది. ఇది పులుసులో మెత్తగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నంలో కలుపుకోవచ్చు. అందుకే బాగా నూనె వేయించాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ప్లీజ్. ఉంటా ఫ్రెండ్స్. కార్తీక కవిత ఛానల్.